ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌కి వస్తే చాలామంది ఇండస్ట్రీలో అంటే కాస్టింగ్ కౌచ్ ఇలా చాలా ఆ పేరుతోటి చాలా మిస్‌యూజ్ అనేది జరుగుతుంది. సో, మరి ఇలాంటి సిచ్యువేషన్‌లో వాళ్ళ గురించి ఏం జెప్తారు? మీరు ఎలాంటి ప్రొడక్ట్ తీసుకుంటారు? ఇలా మిస్‌యూజ్ చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉంది. అవును. అది తెలిసిందే. బట్ మనం అనేది మనం జాగ్రత్తలో ఉండాలి. కొంతమంది ఏంటంటే వీళ్ళకి అవసరం ఉంటది. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటది చెయ్యాలి అని, ఇండస్ట్రీకి రావాలి అని. కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. యంగ్‌స్టర్స్‌కి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. ఎలా ఇండస్ట్రీలోకి రావాలో తెలీదు. సో, వీళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్స్‌లో వాళ్ళు. అలా అప్రోచ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఫ్రాడ్స్ ఉంటారు. కొంతమంది నిజంగానే యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ ఇద్దాం వీళ్ళకి. వీళ్ళు నిజంగా టాలెంటెడ్ ఉన్నారు అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల ఒక్కసారి అప్సెట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడానికి బాధపడతారు. అలాంటి వాళ్ళు వెనక్కుండిపోవడం వల్ల ఇండస్ట్రీ చాలామంది యంగ్స్టర్స్ని కోల్పోతుంది కూడాను. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఇవి జరగకుండా ఉంటే ఇండస్ట్రీలో ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తారు. కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు మనం. కొత్త కొత్త యాక్టర్స్, యాక్ట్రెసెస్, కమీడియన్స్ చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం లైక్ రీల్స్ చేసినా గానీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుంటాం. ఫోన్‌లో చేయడం, పోస్ట్ చేసుకోవడం ఎవరికీ కనిపించం. కాకపోతే అంటే డైరెక్ట్‌గా కనిపించం, ఇండైరెక్ట్‌గా కనిపిస్తాం. ఇండైరెక్ట్‌గా కనిపించేదానికే చాలా కామెంట్స్ వస్తున్నాయి. డైరెక్ట్‌గా ఎళ్లి యాక్టింగ్ చేయాలి మూవీస్‌లలో అయితే. సో, అలాంటి సిచ్యువేషన్ రావడం అండ్ చాలామంది అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటిది మీ వరకేమన్నా వచ్చిందా? అండ్ అలా వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ సేమ్ థింగ్ అయ్యింది నాకు కూడా. ఇలా కాస్టింగ్ కౌచ్ ద్వారానే వెళ్ళాను. అది పెద్ద డైరెక్టరే. బట్ డైరెక్టర్ వీడియో క్లిప్ చేసి పంపించమన్నారు. నేను క్లిప్ చేసి పంపించాను. ఆఫ్టర్ దట్ ఇలా ఒక సీన్ ఉంది. ఒక మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కింద చేయాలి అని చెప్పి రోల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతా ఓకే. తర్వాత కొన్ని డేస్ తర్వాత హీస్ కీప్ ఆన్ చాటింగ్ విత్ మీ. లైక్ నేను అప్డేట్స్ అడిగేదాన్ని. అండ్ ఆ రోల్ ఆల్రెడీ తీసేసుకున్నారు. వేరే రోల్ ఉంది. ఇంకో వీడియో క్లిప్ చేసి పంపించండి లైక్ పోలీస్ రోల్‌కి అని చెప్పారు. అండ్ నేను అది కూడా చేసి పంపించాను. చేశాక కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. వాళ్ళ టాక్స్ అవన్నీ నాకు అస్సలు నచ్చలేదు. ఎలా అంటే లైక్ మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు చాలా బాగున్నారు ఓకే. అని అలా మాట్లాడడం జరిగింది. నేను అలాంటి అమ్మాయిని కాదండి. మీకు యాక్టర్ కావాలి అంటే చెప్పండి. నేను యాక్టింగ్ చేస్తాను. నేను దానికోసం మాత్రమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అని చెప్పడం జరిగింది. అండ్ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని ఇంకా అప్రోచ్ అవ్వలేదు. చెప్తున్నా కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడం వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు యంగ్స్టర్స్. ఇంకా యాక్టింగ్ చేయాలన్న ఇది కూడా పోతుంది. బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకోవడం కానీ ఇదంతా జరగడం జరిగింది. సో, ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళకి వాళ్ళే స్ట్రగుల్స్ ఇది జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. తర్వాత కట్ చేస్తే సూసైడ్ చేసుకుంది, ఇలా జరిగిందట, అలా జరిగిందట అని అంటారు. సో, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్తున్నా కదా, ఇప్పుడు కొంతమంది వాటి వల్ల బాధితులుగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాటి నుంచి ఎస్కేప్ అయ్యేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయి పేరెంట్స్‌కి షేర్ చేసుకోలేక మళ్ళీ ఆపేయమంటారేమో అని భయంతో, ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటే ఏమంటారా అని, నీకెందుకు ఇవి ఆపేసా అని అంటారు. వాళ్ళ ప్యాషన్‌ని వాళ్ళు ఆపేసుకోలేరు. ఇలా మెంటల్ స్ట్రెస్‌కి గురయ్యి సూసైడ్స్ చేసుకోవడం అది జరుగుతూనే ఉంటాయి అన్నీనా. వీటన్నిటిని ఎదుర్కొని రావాలి అని అనుకోవాలి. మనం ఫస్ట్ బిలీవ్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్. ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఫస్ట్ వాళ్ళు బిలీవ్ చేస్తే కానీ వాళ్ళు దాన్ని దాటుకొని రాలేరు. వచ్చేటప్పుడు చాలా రాళ్ళు ఉంటాయి దారిలోని. ఆ రాళ్ళని అన్నిటినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి కదా. ఒక రాయి ఉంది కదా అని చెప్పి మనం అక్కడ ఆగిపోతే ముందుకు వెళ్ళలేం. సో అన్నిటిని తొక్కుకొని మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో ఏం సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నామో అది అచీవ్ చేయగలం మనం. ఓకే. ఇప్పుడు చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు ఏది బిలీవ్ చేస్తారో అది జరిగే వరకు మీ పట్టుదలని మీరు ఆపకండి. మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. మధ్యలో చాలా వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ దొక్కుకొని వెళ్ళండి. ఏం పర్వాలేదు, వచ్చేయి పోయాయి అంతవరకే. కానీ లైఫ్ లాంగ్ ఉండేది మీతో మీరు మాత్రమే ఉంటారు. మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సర్టెన్ స్టేజ్ వరకే ఉంటారు. ఫ్రెండ్స్ అనుకుంటారు, ఫ్రెండ్స్ కూడా సర్టెన్ స్టేజ్ వరకే ఉంటారు. మీతో ఉండేది మీరు మాత్రమే. సో మీకోసం మీరు ఏం చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి అక్కడ ఆగిపోతూ ఉంటే మీ జీవితం ఆగిపోతే తప్ప పక్క వాళ్ళు ఆగిపోరు కదా. లైఫ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. రన్నింగ్ రేస్లో పరిగెడుతూనే ఉంటారు అందరూ. ఎవరో ఒక మాట అన్నారని మనం ఆగిపోతే మన రన్నింగ్ రేస్లో మనం లీస్ట్ అయిపోతాం, మనం ఆగిపోతాం, మనం ఫెయిల్ అయిపోతాం. సో వాళ్ళని వదిలేసి వాళ్ళ మాటలు వదిలేసి పట్టించుకోకుండా ఉండి మనం ముందుకు వెళ్తే మనం అచీవ్ చేస్తాం, మనం సక్సెస్ అవుతాం, మనం విన్నర్ అవుతాం. సో నా సిన్సియర్ సజెషన్ ఈస్, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. మీ మాటలు మాత్రమే. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. అంతే. ఓకే. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో
గుడ్ మెమొరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమొరీస్ ఉంటాయి. సో మీ లైఫ్లో ఏంటి? నా లైఫ్లో గుడ్ మెమొరీస్ అన్నీ నా పేరెంట్స్తోనే. ఓకే. యాజ్ ఎ సెడ్ వాళ్ళతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది. బ్యాడ్ మెమొరీస్ మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోవడం. ఓకే. సో అదొక్కటి నాకు ఓకే. సో అది కొంచెం వెరీ ఎమోషనల్. ఓకే. సో తాతయ్య అంటే ఇష్టం అన్నమాట. చాలా. చాలా. ఓకే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే మమ్మీ అని చెప్పొద్దు ఇప్పుడు. మమ్మీ ఇండస్ట్రీ కాదు. సో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు. సో అందరికీ నా గురించి తెలిసేలా చేసినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ. సో మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ చాలామందికి ఎలా ఉండాలో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అనుకున్న గోల్స్ ఏమవుతున్నాయో సో అన్నీ రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ హార్డ్ వర్క్ పెట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ.